నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో చాలా మందికి దద్దుర్లు ఎక్కువగా వచ్చే సమస్యలు ఉంటాయి. మరి ఆ దద్దుర్లు వచ్చినప్పుడు చాలా మంది సమ్ అలర్జీస్గా ట్రీట్ చేసి చాలా మెడికేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు. సమ్ ఫుడ్ని కూడా అవాయిడ్ చేయాలి, గోంగూర అలాంటివి ఏవైతే ఇచ్చింగ్ని క్రియేట్ చేస్తాయో అవి అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. మరి ఆయుర్వేదంలో సహజ సిద్ధంగా మన ఇంట్లోనే తయారు చేసుకునేలాగా ఏదైనా చిట్కా ఉందో తెలుసుకుందాము. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. 35 ఏళ్ల ఆయుర్వేద వైద్య అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మనకు ఒక చిట్కా చెప్పబోతున్నారు. సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ చాలా మందిలో ఈవెన్ ఒక వర్షాకాలంలో ఇలాంటివి ఎక్కువగా వస్తాయి, లేదా దోమలు కరిచినప్పుడు ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు, లేదా ఏదైనా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ అంతా కానివ్వండి, వెనక భాగంలో, నడుము భాగంలో, ఈ చేతుల మీద చూడడానికి కూడా చాలా ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు అవి ఎందుకు వస్తాయి? వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా చిట్కాలు చేసుకోవచ్చా దాని గురించి? దద్దుర్లు సమస్య అలర్జీ వల్ల వస్తుంటుందమ్మా. అలర్జీ తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ, ఇంతకుముందే మీరు చెప్పారు గోంగూర ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంతమందికి దద్దుర్లు వస్తాయని చెప్పేసి, లేకపోతే వాతావరణం మార్పు వల్ల కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ ప్రేవుల్లో ఏదైనా నులి పురుగులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ, లేదంటే కొంతమందిలో వాళ్ళు వాడేటువంటి ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత కానీ, ఇలాగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క దద్దుర్లు వస్తుంటాయమ్మా. దీన్నే ఆర్టికేరియా అంటే పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తుంటారమ్మా. ఆర్టికేరియా దద్దుర్లు. సో కొంతమందిలో ఏం జరుగుతుంటమ్మా, ముందు చర్మ భాగంలో దురద పెట్టిన తర్వాత ఎర్రగా దద్దుర్లాగా వచ్చేసి ఒక 10 నిమిషాలు, అరగంట, గంట సేపు వేధించి తగ్గిపోతుంటాయి. కొంతమందికి ముందు ఎర్రగా దద్దురు వచ్చేసి దద్దురు వచ్చిన తర్వాత దురద పెడుతుంటుంది. రకరకాలు ఉంటాయమ్మా. సో ఏది అయినప్పటికీ ఈ సమస్యను మాత్రం ఆర్టికేరియా అనేటువంటి పద్ధతిలో పిలుస్తారమ్మా. ఈ మధ్య కాలంలో వచ్చిందైతే అక్యూట్ ఆర్టికేరియా. నెలల తరబడి ఉందనుకోండి ఇదే సమస్య, దాన్ని క్రానిక్ ఆర్టికేరియా అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటారమ్మా. సో దీనికి రకరకాలైనటువంటి యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి పద్ధతిలో మందులు వాడుతుంటారు. తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు వేరే గత్యంతరం లేక తప్పని పరిస్థితి మరి పేషెంట్ పూర్తి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు వాళ్ళ పర్యవేక్షణలో స్టెరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు. సో స్టెరాయిడ్ తప్పదమ్మా ఒక్కోసారి, ఎందుకంటే మరి ఆ భరించలేని ఇబ్బంది ఉన్నప్పుడు వైద్యులు తప్పని పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు. సో దీనివల్ల ఏమంటే టెంపరీగా ఏదన్నా ఇంప్రూవ్మెంట్ మార్పు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో దీనికి మంచి రెమెడీ చెప్తాం చూడమ్మా. ఈ దద్దుర్లకి, ఆర్టికేరియాకి వాము ఐడియా ఉంది కదమ్మా. అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో వాము అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ముఖ్యంగా మామూలు ఈ కారాలు, జంతికలు చేసేప్పుడు వాము ఏదో అంటారు అరగకుండా అరిగేదానికి ఇప్పుడు మిరపకాయ బజ్జీలమ్మా, మిరపకాయ బజ్జీలు ఈ తయారు చేసేప్పుడు కొంత వాము ఇది యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇవి డైజెస్టివ్ టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి సులభంగా జీర్ణమైన దానికోసం అని చెప్పేసి ఈ వామును యాడ్ చేస్తుంటారు. వాము బజ్జీలు అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ వాము బజ్జీలను కూడా సపరేట్ తయారు చేస్తుంటారు. సో దానికోసం అని చేస్తారమ్మా. సో ఈ దద్దులకు ఎలా వాడుకోవాలంటేమా, వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రామ్స్ వాము పొడి, 100 గ్రామ్స్ బెల్లం, దీనికి రెట్టింపమ్మా మీరు ఎంత తయారు చేసుకోవచ్చు. సో 50 గ్రామ్స్ వాము పొడి అయితే 100 గ్రామ్స్ బెల్లం. ఏ పద్ధతి రేషియో మాత్రం ఇది 1కి 2 భాగాలు. 1కి 2 భాగాలు బెల్లాన్ని తీసుకోవాలి. ఎంత వాము తీసుకుంటే అంత రెట్టింపు బెల్లం తీసుకోవాలి. సో వసతి ఉండి, అనుకూలత ఉండి, ఎలాంటి ఇబ్బందులు ఉండి, సౌకర్యాలన్నీ ఉంటే 2 వేసేసి రోట్లు వేసి మెత్తగా దంచేసేస్తే ముద్దలాగా తయారైపోతుంది. అలా వీలు కానటువంటి వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఎవరికి ఎలా వసతి ఉంటే అలా. సో ఆ విధంగా అంతా కలిపేసిన తర్వాత ఒక గాసీసాలో పెట్టుకున్నామా. ఉదయం పూట ఒక 1/2 టీ స్పూన్, ఒక 2.5 గ్రామ్స్, సాయంత్రం పూట ఒక 2.5 గ్రామ్స్ చప్పరించేసి మింగేయడమేమ్మా. చాలా ఆశ్చర్యపోతారమ్మా. ఎందుకంటే మా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అనుభూత యోగం అమ్మా. మా పెద్దలందరూ కూడా ఆ రోజుల్లో మరి ఈ అలర్జీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ విధంగా దద్దులు ఉన్నటువంటి వాళ్ళకు ఇదే సజెస్ట్ చేసేవాళ్ళు. వేరే ఔషధాలు లేకుండా కూడా చాలా మందికి కేవలం ఈ వాము బెల్లము
కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంది తగ్గిపోయిందమ్మా. సో మీరు మంచి ప్రశ్న అడిగారు, నాకు మా పెద్దల అనుభూత యోగం ఇప్పుడు గుర్తొచ్చి నేను చెప్తున్నానమ్మా. ఓకే, ఏ టైంలో తీసుకోవాలి సార్? డేకి ఎన్నిసార్లు తీసుకోవాలి, రోజు ఎన్ని మంత్స్ తీసుకోవాలి? రోజు 2 సార్లు తీసుకోవాలమ్మా. రోజు 2 సార్లు తీసుకోవాలి. వీలైతే పొద్దున్నే పరిగెడుపున ఒకసారి, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఒకసారి తీసుకోవాలి. కొంతమందికి కాఫీలు, టీలు, లేకపోతే పాలు తాగడం ఇట్లా అలవాటు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఆహారానికి ఒక అరగంట గంట ముందు తీసుకోవచ్చమ్మా. ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఆహారానికి ఒక అరగంట ముందు. సో ఉదయం రాత్రి తీసుకోవాలి. ఇది కూడా ఏమంటే మ్యాక్సిమం అంటే నాళ్ళ పాటు ఒక 2 వీక్స్ 3 వీక్స్ వాడేసి ఆపేసేయాలమ్మా. అంటే ఆపేసేయాలంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే కంటిన్యూ నెలల తరబడి వాడడం వల్ల ఏం జరుగుతుంటేమా, ఈ వాములో ఉన్నటువంటి కొన్ని రకమైన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కెమికల్స్ వల్ల స్కిన్ డ్రై అయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా కొంతమందిలో. అందరికి ఉండదు. ఒక 100 మంది పేషెంట్లో ఒక 5 మంది 6 మంది 7 మందిలో ఇట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యగా మేము చెప్పడం అట్లా చెప్తుంటాము. ఆల్రెడీ బెల్లం కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. రేర్గా మాత్రం ఒక్కోసారి చర్మం పొడి పడుతుందమ్మా. 3 వారాలు 4 వారాల కంటే ఎక్కువ పడినటువంటి వాళ్ళలో. అలాంటి వాళ్ళు ఒక వారం 10 రోజులు వ్యవధి ఇచ్చేసి అవసరాన్ని బట్టి మళ్ళీ వాడుకోవచ్చు. సార్ వాము వల్ల ఓన్లీ ఇదే కాకుండా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం ఎక్కువగా వామును తీసుకుంటూ ఉండడం వల్ల? చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. నిజంగా వాము గురించి దాదాపు ఒక 30-40 ఫార్ములా చెప్పొచ్చమ్మా. 30-40 ఎక్కువనే చెప్పుకోవచ్చమ్మా. మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కి వాము చక్కటి ఔషధం. అందుకే మీరు అడిగేసరికి చాలా చాలా గుర్తొస్తున్నాయమ్మా నాకు. వామును సంస్కృతంలో యవాని అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. ఏక యవాని శతమన్న పాచనం. ఒక్క వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేసేటువంటి శక్తి ఉందంటమ్మా. ఆశ్చర్యపోతారు. అందుకే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు, వాము బజ్జీల్లో, జంతికల తయారీలో వామేయడానికి కారణం అదేమ్మా. వాముకు అంత శక్తి ఉందన్నమాట. కొన్ని ఆహార పదార్థాల వంటకాల తయారీలో కూడా వామును వేసేటువంటి సాంప్రదాయం మన పెద్దల నుంచి వస్తుందన్నమాట. సో బాగా ఆకలి ఎందుకు చెప్తాను చూడమ్మా. ఎన్నెన్ని సిరప్స్ 100లు ఖర్చు పెడుతుంటారు, రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకేమో కట్టు కదలకుండా ఆకలి కాదు. అన్ని ఉన్న అంగట్లో ఏదో సామెత ఉంది కదమ్మా. అన్ని అవకాశాలు ఉండి తినడానికి అవకాశాలు ఉన్నా ఆకలి కాకపోతే ఏం చేస్తారు? వాళ్ళు నోట్లో శని చెప్తారు కదమ్మా. సో తినడానికి లేనప్పుడు ఏం చేస్తాం? బాగా ఆకలి అవుతాయి కదమ్మా. సో ఆకలి ఏదని చెప్తా చూడమ్మా. సో వాము పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. సో 25 గ్రామ్స్ సాల్ట్, ఉప్పమ్మ అంతే. బాగా 2 కలిపేసేసుకుని అంతేమ్మా. ఎవరన్నా ఉంటే కూడా మేము సలహా ఇచ్చి చూడండి. సో బాగా కలిపేసేస్తే బాగా సువాసన భరితమైనటువంటి మంచి మనం పొడి ఏదో ఇళ్ళలో చేస్తారు కదమ్మా, మిక్సీలో పట్టేసేస్తే బ్రహ్మాండమైన సువాసన భరితమైన పౌడర్ తయారవుతుందమ్మా. అసలు వడ్డిస్తుంటేనే అంత వాసన వస్తుంటుంది. ఆ స్మెల్కే తినాలనిపిస్తుందమ్మా. దాని శక్తి అట్లా, దాంట్లో ఉన్నటువంటి గుణాలు అట్లాంటివి. సో 2 కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నామా. రోజు 2 టైమ్స్ ఆహారం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మొదటి ముద్దలో ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ అన్నంలో కలుపుకొని తినేసేయాలి. మంచి నెయ్యి దొరికితే ఫస్ట్ ముద్దలో కలుపుకోవాలి. నైట్ కూడా అంతేమ్మా. సో కొంతమంది ఈ రోజుల్లో రాత్రిపూట అన్నం తినేటువంటి అలవాటు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏదైనా ఈ పుల్కాలు కానీ చపాతీలు కానీ రోటీలు కానీ చేసుకున్నప్పుడు దాంతో జస్ట్ నంచుకొని తీసుకోవచ్చు. సో అట్లా తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన ఆకలి అవుతుందమ్మా. లోపల యాసిడ్ ప్రొడక్షన్స్ కానీ తర్వాత ఎంజైమ్స్ ప్రొడక్షన్ కానీ బాగా జరిగేసేసి ఆకలి బాగా అవుతుంది. తీసుకున్నటువంటి ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుందమ్మా. మళ్ళీ ఆకలి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. ప్రేగుల కదలికలు బాగా జరుగుతాయి. వాము వల్ల ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏమంటే ఫుడ్ తినరు ఆకలి ఉన్నదని చెప్పేసి. దీనితోడు ఒళ్ళు నొప్పులు, నీరసము, నిస్త్రాణ ఉంటాయమ్మా. సో ఈ వాము వాడుకోవడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి. అది ఆయుర్వేదం యొక్క ప్రకృతిలో మనకు లభించేటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత. ఓకే సార్, మనం అరిగిస్తుంది అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమంది ఏంటంటే మనం ఇప్పుడు శనగపిండిలో యూజ్ చేస్తామని చెప్తున్నారు. శనగపిండి రిలేటెడ్ తిన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఫర్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే లైక్ అపాన వాయువు అంటారు. ఈ బాంబులు వేయడం, పిత్తడం లాంటివి ఎక్కువగా చేసే వాళ్ళకి ఏమైనా రిలేటెడ్ దీన్ని ఉపయోగించి అదేమైనా కంట్రోల్ చేయొచ్చా? అసలు మనం అది కరెక్టేనా? ఈ ఎక్కువ సార్లు బాంబులు వేసే వాళ్ళని స్టాప్ చేయడం అనేది కుదురుతుందా? షూర్ అమ్మా. వాళ్ళు ఏం చేయాలంటమ్మా, నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకుంటూ వాటర్ బాగా తీసుకోవాలమ్మా. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుతూ కాఫీ టీలు స్ట్రాంగ్గా కాకుండా లైట్గా ఉండేటువంటి పద్ధతిలో లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది. మరి స్ట్రాంగ్గా కూడా తీసుకోకూడదు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కొన్ని ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు కానీ అదేవిధంగా క్యాబేజీ ఇలాంటివి మ్యాక్సిమం
తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది. కొద్ది గొప్ప వాడితే ఏం కాదు, కానీ వీళ్ళు ఉల్లిపాయలు కొంచెం ఉడికినవి వేయించినవి అయితే అంత ప్రాబ్లం ఉండదు, పచ్చివి తీసుకుంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఎక్కువగా ఫాడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేయాలి సార్? సో దీనికి కూడా సింపుల్ గా చెప్తానమ్మా. బాగా జీర్ణమయ్యేందుకు వాము పొడి, ఉప్పు చెప్పాను కదమ్మా. సో ఈ వాములు, ఈ అపానవాతము, తర్వాత ఫ్లాటస్, ఈ పిత్తులు అని ఏవైతే చెప్తుంటారో ఈ యొక్క సమస్య తగ్గడానికి ఈ వాము పొడి 100 గ్రామ్స్ తీసుకొని బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుందమ్మా. బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు. నల్ల ఉప్పు అని చెప్పేసి మనకి నల్ల ఉప్పు అని చేసేసరికి పానీపూరీలు గుర్తొస్తాయమ్మా. పానీపూరి షాప్ దగ్గర ఎక్కడైనా పోండి, ఆ నల్ల ఉప్పు వాడి దగ్గర ఉంటుంది, ఇందులో కలిపేసి ఇస్తుంటారు మనకు తినడానికి. ఆ పానీపూరిలో వాడు లిక్విడ్ తయారు చేసేసి. సో 100 గ్రామ్స్ వాము పొడి అయితే ఒక 25 గ్రామ్స్ నల్ల ఉప్పు, 2 కలిపి పెట్టుకున్నామా. రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఒక ఆహారం తర్వాత ఒక మ్యాక్సిమం 1/2 టీ స్పూన్, 1/2 స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు వాటర్లో కలిపి 100 ml వాటర్లో కలిపి తీసుకుంటే తగ్గిపోతుందమ్మా. చాలా సింపుల్ రెమెడీ అమ్మా, చాలా బాగా పనిచేస్తుంది కూడా. ఓకే ఓకే. సో ఎవరైనా కానీ ఎక్కువగా ఫాడ్ చేస్తున్నప్పుడు, అంటే అందరిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి సార్ ఏదేదో చెప్పారు అది ఒకసారి ట్రై చేయండి. అండ్ అజీర్తి సమస్యలకి పనికి వస్తుంది, దద్దుర్లకి పనికి వస్తుంది. సో సార్ చెప్పినట్టు ఒక 100 అన్నం మెతుకుల్ని జీర్ణం చేసే శక్తి ఉంటుందట. ఇది మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.